అంటే గతంలో ఒక సినిమా కూడా వచ్చింది, నూతన్ ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చేసింది, బామ్మమాట బంగారు మాట. కారుదిద్దిన కాపురమా? ఏమండి? కారుదిద్దిన కాపురం. కారుదిద్దిన కాపురం కాదు, బామ్మమాట బంగారు మాట. కారు ఓకే ఓకే. కారుదిద్దిన కాపురం కూడా ఉంది. దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా ఏమైనా చేశారా? నెక్స్ట్ ఈ టుక్ టుక్ ఆటో మీద కాన్సెప్ట్ ఏంటి? ఈ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 2 డేస్లో ఏదో అనౌన్స్ చేస్తా అంటున్నారు, ఏమైనా ఈవీ కన్వర్ట్ చేసేసి మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ పార్ట్ తీస్తున్నారా? ఏం కన్వర్ట్ చేసి? ఈవీ కాదు కదా, ఆ అనౌన్స్మెంట్ కాదండి. అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇప్పటివరకు ఇండియాలో చేయని ఒక అనౌన్స్మెంట్ అది. అది మన మా మూవీ యొక్క స్కేల్నే కాదు, మన సినిమా స్కేల్నే పెంచుతుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ టుక్ టుక్ ఏం చేస్తుంది ఆటో ఇందులో ఈ సినిమాలో? సో ఫస్ట్ క్వశ్చన్, ఆ ఫస్ట్ మూవీ చూడలేదండి నేను. కారుదిద్దిన కాపురం చూశాను కానీ ఇంకో బామ్మమాట బంగారు అది చూడలేదు, సారీ. టుక్ టుక్ ఐడియా బేసిక్లీ ఏదైనా ఒక సోల్, ప్రతి ఒక్కదానికి ఒక సోల్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక సోల్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్ కూడా ఉన్నప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి ఐడియా స్టార్ట్ అయింది. సో ఆ వెహికల్కి ఒక సోల్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి కథ రాసుకోవడం మొదలుపెట్టాం. సో అదే, ఈ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ మీకు ఇందులో? అంటే వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే వీళ్ళ గత చిత్రాలు చూసి సెలెక్ట్ చేసుకున్నారా? అంటే మీ కాన్సెప్ట్కి ఎలా సరిపోతారు అనుకున్నారు? ప్లస్ మీ ఊరు ఎక్కడో చిత్తూరు దగ్గర తీశానన్నారు. అవును, మా ఊరు ఈ టీజర్లో మెన్షన్ చేశాం కదా, చింతగుంటూరు గ్రామం అని. అదే మా ఊరు, మా నేటివ్ అది. మూవీ మొత్తం అమలాపురంలో చేసాం, కాకపోతే సినిమాలో మొత్తం అందరూ చిత్తూరు స్లాంగ్లో మాట్లాడతారు. సో వీళ్ళని తీసుకోవడానికి కారణం ఏంటంటే, అందరినీ ఆడిషన్ చేసాం. పిల్లల్ని నిహాల్, సాన్వి అందరూ ఈ క్యారెక్టర్స్కి సూట్ అవుతారు అని ఆడిషన్ చేసి ఒక 10 to 15 days వర్క్షాప్స్ చేసి దాని తర్వాత షూట్కి వెళ్ళాం. ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు వచ్చే సినిమాలు కమర్షియల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వస్తేనే ఆదరిస్తున్నారు, చాలా టఫ్ ఉంది ఇండస్ట్రీ కూడా. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ పిల్లలు చూసేది, అంటే పిల్లలతో పాటే సినిమా చేశారు, పిల్లలు చూసేది కమర్షియల్ కాకుండా, మీరు ఈ కాన్సెప్ట్ ఏం నచ్చి ఓకే చేశారు అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ సినిమా కాబట్టి? బేసికలీ ఓన్లీ పిల్లలు అనే కాదండి కాన్సెప్ట్, ఇందులో కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉంది. నిహాల్ చెప్పినట్టు సెకండ్ పార్ట్ వచ్చేసి లవ్ స్టోరీ ఉంది. ఆడియన్స్ అండ్ ఎవ్రీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీ. ఇట్స్ బోత్, ఇటు టుక్ టుక్ అని మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి, అటు లవ్ స్టోరీ ఉంది. సో బోత్ ఎలా కనెక్ట్ చేస్తాము అనేది కాన్సెప్ట్. సో ఇందులో కమర్షియల్ ఎలిమెంట్ కంప్లీట్గా ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్లో చెప్పాము. ప్రొడ్యూసర్ గారు, లాస్ట్ ఇయర్లో ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు, కానీ ఎందుకు ఇంత లేట్ అవ్వాల్సి వచ్చింది? రైట్ టైం చూసుకొని రిలీజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నామండి, అంతే. ఓకే, అంటే ఈ గ్యాప్లో ఏమైనా సినిమాలో ఏమైనా చేంజెస్ జరిగాయి ఏంటండి? ఏం లేదు, మేజర్ చేంజెస్ ఏం లేవు, చిన్న చిన్నవి అక్కడక్కడ టచ్అప్స్ తప్ప వి డిడ్ంట్ డు ఎనీథింగ్ మచ్. డైరెక్టర్, ఈ టుక్ టుక్ ఆటో అసలు జనాలకి ఏం చెప్తుంది ఏంటండి? జనాలకి, ప్రేక్షకులకి ఏం చెప్తుంది? ఏం చెప్తుందా? ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఉంటుందా, లేక ఏదైనా మెసేజ్ ఎలా ఉంటుంది? కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండి. ఇందులో మెసేజ్ అంటూ కాన్షియస్గా మెసేజ్ ఇవ్వాలి అనేది ఇంటెన్షన్ ఏం లేదు, ఎంటర్టైన్మెంటే. కాకపోతే ఆ సోల్తో మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. మూవీలో చాలా మంచి ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్కి మీరు కనెక్ట్ అవుతారు. అది ఇచ్చే ఇంపాక్ట్ ఆ మూవీ స్కేల్ని అప్ 10 times పెంచుతుంది. ఈ పోస్టర్ చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న ఒక ఇది గుర్తొస్తుంది, కొంగలు ఒకదాన్ని ఒకటి పట్టుకొని వెళ్తుంటాయి కదా, అలా ఏంటి అసలు ఆ పోస్టర్ డిజైన్కి కారణం? అలా సో ఇంతకుముందు పోస్టర్స్ కూడా ఒక మ్యాజికల్ ఎలిమెంట్ ఉండాలి కంపల్సరీ పోస్టర్స్లో అనేది కాన్షియస్గా పెట్టుకున్నాం. సో దీని వెనకాల కూడా అదే రీజన్. సో ప్రతి పోస్టర్లో ఏదైనా ఒక మ్యాజికల్ ఎలిమెంట్ని ఇంటాక్ట్గా పెట్టుకొని పోస్టర్స్ డిజైన్. అంటే సినిమాకి రిలేటెడ్ ఉంటుందా? సినిమా రిలేటెడ్ ఉంటుంది, అంటే అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోస్టర్స్లో మీరు చూస్తున్నట్టు పిల్లలు ఇలా ఎగరు సినిమాలో, కాకపోతే దీని నేచర్ సినిమాలో కనిపిస్తుంది. ఓకే, కార్తికేయ. హాయ్ హాయ్, సలార్లో చూసాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. టుక్ టుక్లో వస్తున్నారు, ఇంతకుముందు సోలో చేస్తారు, ఇప్పుడు ముగ్గురితో కలిసి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళిద్దరితో. ఇందాక చెప్పిన చాలా ఫన్, ఇంకా మా ఏజ్ వాళ్ళు కాబట్టి ఇంచుమించు చాలా ఫన్ అయింది మాకు చేసేటప్పుడు. డైరెక్టర్ గారు వీళ్ళంతా పెద్దల్లోనే కూడా మా ఏజ్లో కలిసిపోయి చేసాం కాబట్టి చాలా ఫన్ ఎక్స్పీరియన్స్. ఓకే, హ్యాపీ చిల్డ్రన్స్ డే అన్న. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. Hi Nihal, good morning. Morning sir. How are you? Very good.
సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టుక్ టుక్ అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏం ఇంప్రెస్ అయ్యి టు బీ పార్ట్ ఆఫ్ ద 3 ఐడియా సార్, అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళి కలిసినప్పుడు ద ఐడియా దట్ హీ సెడ్ వాజ్ చాలా కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అదే మనం ఇప్పుడు చూసిన టీజర్ ఇస్ అ వెరీ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ వాట్ ద ఫిల్మ్ ఇస్. సో సినిమాలో ఇంకా చాలా ఎక్కువ ప్రామిస్ ఉంది, అండ్ దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్, సుప్రీత్ హిమ్సెల్ఫ్, అంటే ఆయన చాలా టేస్ట్ఫుల్గా మాట్లాడతాడు, చాలా ఫిలాసఫీ మాట్లాడతాడు. ఐ బిలీవ్ డైరెక్టర్స్లో ఒక చిన్న ఫిలాసఫీ యాంగిల్ ఉంటే సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అయ్యి బాగా తీస్తారని ఫీలింగ్ ఉంటుంది. సో ది ఐడియా ఆఫ్ ద ఫిల్మ్, అసలు క్యారెక్టర్ ఏంటి ఇవి. అదర్ దాన్ దాట్, బికాస్ సుప్రీత్ వాజ్ డూయింగ్ ఇట్, ఐ థింక్ ఐ హ్యాడ్, ఇట్ వాజంట్ అ థాట్ అండి. విన్న వెంటనే ఐ వాజ్ లైక్ yes, ఐఎమ్ ఆన్ బోర్డ్. కార్తికేయ, రోషన్ 3 యూత్, సేమ్ జనరేషన్, అండ్ అమాంగ్ యూ 3 who inspired you more from Supreet and who nailed the show among 3 of you? పక్కా రోషన్. Roshan, obviously, Kartikeya and other, you, మధు. yeah. And what inspired you when Supreet narrated the script for both of three of you? యాక్చువల్లీ ఈ కథ విన్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది సార్. అంటే ఒక ఊర్లో ఒక 3 పిల్లలు వాళ్ళు ఏదో ఒక బండిని తయారు చేసుకొని దాంతో ఏదన్నా సంపాదించుకుందాం అని అనుకుంటారు. అలాంటి స్కూటర్లో కొన్ని మ్యాజికల్ ఎలిమెంట్స్ అవడం వల్ల వాళ్ళు ఎలాంటి ఫేస్ చేశారనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నేను అప్పుడు ఇదే బాగా మెటఫర్తో మాట్లాడతాడు అన్న. సో యా. Hi, Sanvi. Hello. Happy to Hi, see sir. you after a long time. Yes, sir. Thank you. How are you? I'm good, sir. How are you? Fine. What inspired from Supreet narrated script and being a part of doing with Nihal and other 3 generation youth? Right. So, what inspired ante, I've always believed in story, sir. Ante ఇప్పుడు నేను previously whatever I've done ఒక 2-3 సినిమాలు అవి కూడా వెల్ రిటన్ క్యారెక్టర్స్ సార్ నేను చేసిన పాత్రలు. సో టుక్లో కూడా మై రోల్, ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ రోల్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ స్పెషల్ ఫిల్మ్. సో ఫస్ట్ ఇస్ స్టోరీ అండ్ సెకండ్ ఇస్ హౌ మై క్యారెక్టర్ హ్యాస్ బీన్ రిటన్. సుప్రీత్ గారు ఎలా అయితే రాశారు. సో సుప్రీత్ గారు చాలా బాగా నరేట్ చేస్తారు సార్. హీ హ్యాస్ వన్ స్టైల్ ఆఫ్ బ్యూటిఫుల్ నరేషన్ ఇస్తారు. సో ఎలా అయితే నరేట్ చేశారో అచ్చం అలానే సినిమా కూడా అలానే ఉంది సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్, సో యాక్చువల్లీ ఇందాక మెయిన్ లీడ్స్ సాన్వి, నిహాల్ అని చెప్పారు, బట్ 3 పిల్లలు ఆర్ ద లీడ్స్ ఆఫ్ ద ఫిల్మ్ సార్, అపార్ట్ ఫ్రమ్ టుక్. సో కానీ ఇట్ వాజ్ వండర్ఫుల్ సార్. అంటే నేను ఒక 10-12 డేస్ షూట్ చేశాను ఫిల్మ్లో. అది ఎవ్రీ సీన్, నేనున్న ప్రతి సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉన్న సీన్ సార్. నాది, నిహాల్ది కానీ ఎవరి పిల్లలతో కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్స్. సో ఎప్పుడు షూట్ చేస్తున్నా కూడా వీఆర్ ఆల్వేస్ ఇట్లా వెరీ కొలాబరేటివ్. ఇది ఎలా చేద్దాము, అది ఎలా చేద్దాము. సుప్రీత్ కూడా ఓకే ఇది ఇంకా కొత్త యాస మేము ట్రై చేసాం కాబట్టి సుప్రీతే నేర్పించారు మా అందరికీ. కాబట్టి ఇట్ వాజ్ ఎడ్యుకేటివ్ ఆల్సో, చాలా నేర్చుకోగలిగాం. బాగుండే సార్, మజా వచ్చింది, చాలా మజా వచ్చింది షూట్ చేస్తున్నప్పుడు. You look very modernized and trending girl, but you are looking in the poster like traditional girl. అవును. సో దీంట్లో ఏ విధంగా మీరు మిస్మరైజ్ చేయబోతున్నారు ఆడియన్స్ని? అంటే మెస్మరైజ్ అంటే వాట్ యు లుక్ లైక్స్ ట్రెడిషనల్ అపియరెన్స్ ఆర్ మోడర్న్ లుక్? లైక్ యా. నో సార్, ఐఎమ్ జస్ట్ కంఫర్టబుల్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. అలా పర్టికులర్గా నాకేం లేదు. జస్ట్ ఇవాళ లాస్ట్ మూమెంట్ ఏం బట్టలు వేసుకోవాలో అర్థం కాక ఫాస్ట్గా వేసుకొచ్చేసాను. యా, యు లుక్ ప్రిటీ ఇన్ ఎనీ డ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సుప్రీత్ గారు సార్, ద రీజన్ యూ చూజ్ సాన్వి, నిహాల్ అండ్ కార్తికేయ, రోషన్, వేణు, అండ్ మెయిన్ థింగ్ ఆటో కాకుండా కార్లో కూడా చేసి ఉండొచ్చుగా వీళ్ళు కూర్చోబెట్టి. దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. దాని వెనకాల ఒక స్టోరీ. రీజన్ యూ చూజ్ ఎందుకు 3 వీల్డ్ ఆటో అయ్యింది, దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఓకే. సో యూ విల్ రివీల్ దిస్ the film story in the film. Starting ఒక 10 minutes లో you'll get to know how did it convert into auto. Okay. That's actually a very good question. Why auto? Why auto? Yeah. అదే దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఆటోనే ఎందుకు అయ్యింది అనే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఫస్ట్ 10 minutes లో మీకు అర్థమవుతుంది. మీరు 2 daysలో, couple of daysలో యూ విల్ టోల్ దట్ యూ విల్ రివీల్ సంథింగ్ ఎవర్ బిఫోర్ ఆన్ బిగ్ స్క్రీన్ అని చెప్పారు నాకు చేయలేకముందు.
అంటే ట్రైలర్ స్టోరీ కన్నా ఆ రివీల్ అయ్యే పాయింట్ పెద్దదిగా అవుతుంది అనుకుంటున్నారా? లేదు, 2 డేస్లో మేము అనౌన్స్ చేస్తున్నాం అనేది అది వేరే ఆస్పెక్ట్ అండి. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నాము. టీజర్ విల్ బీ క్లోజ్ టు ద రిలీజ్. సో సారీ, ట్రైలర్ విల్ బీ క్లోజ్ టు ద రిలీజ్. సో దాంట్లో ఇంకా ఒక ఎలాబొరేటివ్ వర్షన్ ఆఫ్ ద ఫిల్మ్, అందులో యుల్ గెట్ టు నో ఈవెన్ మోర్, ఇంకొంచెం సినిమా గురించి ఎక్కువ తెలుస్తుంది. అందులో కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, అది ఎందుకంటే మూవీలో ఫస్ట్ 10 minutesలో మీకు ఆన్సర్ ఉంటుంది. బట్ ఇట్ విల్ బీ అన్ ఎలాబొరేటెడ్ వర్షన్ ఆఫ్ ద టీజర్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ప్లెజర్ మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. సార్, ఇన్స్పిరేషన్ గురించి చెప్పలేదు ఈ కథ. ఆల్రెడీ గతంలో ఈజిప్ట్లో కూడా టుక్ టుక్ మీద ఒక సినిమా డాక్యుమెంటరీ వచ్చింది. అంటే 3 పిల్లలు స్కూల్కి వెళ్లకుండా డబ్బులు సంపాదించడం ఎలా అనే దాని బట్టి కూడా వచ్చింది. దాన్ని ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా మీరు అని చెప్పేసి? లేదు సార్, అసలు లేదు. ఇది చాలా ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా నుంచి స్టార్ట్ అయిందండి. ఒక ఇనానిమేట్ ఆబ్జెక్ట్కి ఒక సోల్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా నుంచి స్టార్ట్ అయింది. మీ ఆ రెఫరెన్సెస్ నేను చూడలేదు యాక్చువల్లీ. డైరెక్టర్ గారు, సరే టిక్ టుక్ టీజర్ చాలా బాగుంది. Thank you. సో ఈ ఆటో థీమ్ చూపించారు కదా, సో ఇట్లాంటి ప్యాటర్న్ లోనే రాజశేఖర్ గారు మెకానిక్ మావయ్య మూవీ తీశారు. సో దాంట్లో కూడా సంథింగ్ స్పిరిట్ కార్లో ఉండి సంథింగ్ ట్రావెల్ అవుతుంది. సో అట్లాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి దీంట్లో? అవునా, మెకానిక్ మావయ్య అని? Yes. అది కూడా బేస్డ్ ఆన్ ఆటో. ఎస్, ఆటో నాట్ ఆటో, కార్. కార్ అది కార్తిద్దీన్ కాపురం అనుకుంటాను. కాదు కాదు, మెకానిక్ మావయ్య. చూడలేదండి, సారీ. ఓకే. సో సాన్వి, Hello, hello, sir. హాయ్ అండి. సో ఆల్రెడీ మీరు పుష్పక్ వినం అట్లాంటి ఇన్స్పిరేషన్ రోల్స్ సంథింగ్ అంటే ఫ్యామిలీ అంటే చేశారు. సో మొన్న తమిళ్లో కూడా మొన్న మణికనందన్తో కూడా మూవీ చేశారు, బ్లాక్ బస్టర్ కొట్టారు, కుటుంబస్థన్. Thanks. సో అది ఎలా ఉంది అక్కడ రెస్పాన్స్? దాన్ని ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా ఓటీటీలో కూడా. అవునండి. సో ఆ చూసిన క్యారెక్టర్ మీద ఈ క్యారెక్టర్ ఆడియన్స్ చూడాలంటే ఎట్లా చూస్తారు డిఫరెన్స్ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్? అంటే ఫార్చునేట్లీ నేను చేసినవన్నీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. కుటుంబస్థన్ అది ఒక ఫ్యామిలీ మ్యాన్ కష్టాలండి. సో దాంట్లో ఐ ప్లేడ్ మణికందన్ సర్స్ వైఫ్. అప్పుడే కొత్తగా పెళ్ళయి కష్టాలు ఎలా ఉంటాయో అనేది చూపించారు. అది కంప్లీట్లీ డిఫరెంట్. మీరు అన్నట్టు మార్చ్ 7th వస్తుందండి. అండ్ టుక్ టుక్లో యాక్చువల్లీ సుప్రీత్ గారు చెప్పినట్టు ఎక్కువ రివీల్ చేయలేము, ఎందుకంటే అన్ని సర్ప్రైజెస్ అండి ఈ సినిమాలో. కానీ నా క్యారెక్టర్ చాలా రిలేటబుల్. ఇలా అంటే ఒక చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది ఈ అమ్మాయిని చూస్తే. పల్లెటూరులో అమ్మాయి, చాలా క్లోజ్ టు నేచర్, చాలా ఇష్టం నేచర్ అంటే, ఎంజాయ్ చేస్తుంది ఆ అమ్మాయి. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే అనే సోల్ ఆ అమ్మాయిది. సో చాలా డిఫరెంట్ సార్. అది బ్యూటిఫుల్ ఉంటుంది సార్ మీరు చూస్తే. డెఫినెట్గా ఒక పాట కూడా వచ్చింది అలలా అని. దట్ ఆ పాట టుక్ టుక్ లో ఆ పాట ప్రిటీ మచ్ డిస్క్రైబ్స్ తనకి ఏమి ఇష్టమో అది. ఈ ముగ్గురు కూడా టీజర్ చూస్తే మేము ఫ్యాంటసీ లాగా తిరుగుతున్నారు మీ ముగ్గురు మీ వెనకాల. అంటే ఒక ఫ్యాంటసీ థీమ్ ఇది మీ క్యారెక్టర్స్ ఈ ముగ్గురు మీ వెనకాల. అలా అడుగుతున్నారా? మీకు అలా అనిపించిందా వీళ్ళు ముగ్గురు నా వెనకాల తిరుగుతున్నట్టు? అది మా డైరెక్టర్ గారు రివీల్ చేస్తారండి. కాదు, అది అర్థమైంది నాకు, స్టోరీ అర్థమైంది. మీరు మూవీ చూడాలండి, మూవీ చూడాలి. అది ఎందుకంటే రివీల్ చేయకూడదని కాదు, ప్రతి స్టోరీకి ఒక నాట్స్ వేసుకుంటూ వెళ్తాం కదా. సో ఆ నాట్స్ రివీల్ చేయొద్దని. మేబీ ట్రైలర్లో మీకు దానికి ఆన్సర్ దొరుకుతుంది, ట్రైలర్లో దొరుకుతుంది. అంటే టీజర్లో ఇట్స్ టూ అర్లీ ఏమో అనిపించింది అందుకే. ఓకే. అంటే డెఫినెట్లీ ఒక రిలేషన్షిప్ ఉందండి ముగ్గురు పిల్లలకి, నాకు, నిహాల్కి. అందరి చుట్టూ అలా తిరుగుతూ ఉంటది. మెయిన్ సబ్జెక్ట్ టుక్ టుక్. సో ఏం రిలేషన్షిప్ ఉంది టుక్ టుక్ కి, వాళ్ళ ముగ్గురికి, మాకు అనేది స్టోరీ. ఇంకా ఏం చెప్పాలో మాకు భయం వేస్తుందండి. ఇంకా ట్రైలర్ కూడా రావాలి కదా, అప్పుడు ఇంకా చెప్తాం మేము. ఓకే ఓకే, అంతే, ఏం జరిగినా టుక్ టుక్ చుట్టే. ఓకే. కార్తికేయ, సో బాగుంది టీజర్ అయితే. ఓకే, మార్చ్ 21 రిలీజ్ అవుతుంది కదా టుక్ టుక్. సో మీ సలార్ కూడా రిలీజ్ అవుతుంది, ప్రభాస్ మూవీ, మార్చ్ 21. సో ఎలా ఉంది? ఎగ్జైటింగ్ ఉన్నారా? ఈ మూవీ రిలీజ్ చేస్తారా, ఆ మూవీ చూస్తారా? అఫ్ కోర్స్ అండి, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. అంటే మనకున్న 24 hours 24 hours లో 2 మూవీస్ చూడొచ్చు కదా. ఆ సెలబ్రేషన్స్ కి వెళ్తాం, మా సెలబ్రేషన్స్ కి వెళ్తాం. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో అంటే భయం లేదు సలార్ తో మళ్ళీ బీట్ చేయడం అట్లా? అర్థం కాలేదన్నా? సలార్ మీదే కదా, మీరు అలా యాక్ట్ చేస్తారు, దాంట్లో రిలీజ్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫ్యాన్స్ అందరూ సలార్ వెళ్తూ ఉంటారు. సో ఇది కొంచెం ఆ మూవీ చూసుకుంటే కొంచెం స్మాల్ బడ్జెట్ కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే అది రీ రిలీజ్ కదన్నా, ఇది మన ఫస్ట్ రిలీజ్. ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ అది, ప్లీజ్. థ్యాంక్ యూ.
సాన్వి గారు. హాయ్ అండి. అంటే తెలుగులో ఎందుకు 2 years గ్యాప్ వచ్చింది అండ్ ఎందుకు మళ్ళీ చూస్ చేసుకోవడం అంటే కొంచెం డిలే అవుతుందా లేకపోతే స్క్రిప్ట్లో ఏమైనా రావట్లేదా మీ దాకా? ఆనెస్ట్లీ సార్ 2 years గ్యాప్ రాలేదు. అంటే పుష్పక విమానం వచ్చింది, దాని తర్వాత ప్రేమ విమానం OTT ఒరిజినల్ సార్ జీ5లో. అప్పుడు కుటుంబస్థన్ ఇంకా టుక్ టుక్ ఒకటేసారి చేశాను. సో దగ్గర కుటుంబస్థన్ ఫస్ట్ వచ్చి తమిళ్లో ఒక సినిమా వచ్చింది సార్, అది మొన్న వచ్చింది. సో 2 years గ్యాప్ రాలేదు, కానీ నాకు మీ ఇంటెన్షన్ అర్థమైంది. స్క్రిప్ట్స్ వస్తున్నాయి సార్, డెఫినెట్లీ చాలా స్టోరీస్ వస్తున్నాయి, కానీ అంటే నా ఐడియాలజీ ఏంటంటే ఏం చేసినా గుర్తుండిపోయేలాగా చేయాలి అని నా బిలీఫ్ సార్, నా నమ్మకం. అందుకే చాలా పిక్కీగా నేను చాలా ఏం స్టోరీస్ వచ్చినా కూడా చాలా వచ్చాయి, అంటే బిగ్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి, కానీ ఏం చేసినా ఇంపాక్ట్ఫుల్ ఉండాలి నేను అనే నమ్మకం నాకు ఉంది సార్. అందుకని నేను మెల్లిమెల్లిగా మంచి క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? తమిళ్లో 3 scripts విన్నాను సార్, దాంట్లో 2 నచ్చాయి. సో మోస్ట్లీ అది చేయొచ్చు. తెలుగులో వింటున్నాను సార్ ఇంకా. యా, ఈ మూవీలో ఏదైనా ఫన్నీ మెమరీ వీళ్ళ ముగ్గురుతో ఆఫ్ స్క్రీన్? చాలా ఉన్నాయి సార్. వీళ్ళు ముగ్గురుతో కూర్చుంటే అసలు నవ్వి చచ్చిపోవాలి. వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఆఫ్ స్క్రీన్ యాజ్ మచ్ యాజ్ ఆన్ స్క్రీన్. సో చాలా మూమెంట్స్ ఉన్నాయి. మేము అందరం కలిసి డంషరాడ్స్ ఆడేవాళ్ళము, నేను నిహాల్ వర్సెస్ పిల్లలు. అసలు సూపర్ ఫన్ ఉండేది. షూటింగ్ అంటే అబ్బాయి ఇలా ఉండాలిరా అని అనిపిస్తుంది ఈ సినిమా చేస్తున్నప్పుడు. ఇది నా జోక్కి నవ్వారా మీరు చేసిన? అంటే యాక్చువల్లీ అంటే నాకు చిన్నవాళ్ళే కదా తమ్ముళ్ళు. కరెక్టే అండి, అవునవునవును. అయినా వీళ్ళు పెద్దగా అయిపోయారండి, ఇంకా పిల్లలేంటండి. డైరెక్టర్ గారు ఇక్కడ. సో అండ్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ. సో ఇనీషియల్ ఐడియా ఏంటండి, లైక్ థియేట్రికల్ రిలీజ్ ఆర్ ఫస్ట్ నుంచి ఓటీటీకి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఫస్ట్ నుంచి థియేట్రికల్ మేము అందుకే కొంచెం డిలే అవ్వడానికి రీజన్ కూడా అదే. థియేట్రికల్కి వెళ్ళాలి, మంచి డేట్ చూసుకొని వెళ్ళాలి అనడానికి కోసమే వెయిట్ చేసాం. మీకు ఒక 2 daysలో దీని స్కేల్ మీకు అర్థమవుతుంది. ఓకే, టీజర్ ఇస్ జస్ట్ ఎ గ్లిమ్స్. మేము ఫస్ట్ నుంచి థియేటర్ కోసమే చేసాం. థియేటర్ సినిమా ఇది. ఓకే. ఈ ప్రతి బ్లెండ్ ఇప్పుడు మన కమర్షియల్ మూవీస్లో చూసిన బ్లెండ్ అన్ని చాలా ఆర్గానిక్గా కుదిరింది. ఆ ఎంటర్టైన్మెంట్ కొత్తగా ఉంటుంది. ఇట్ బి వెరీ ఫ్రెష్. ఓకే, దట్ వీ కెన్ ప్రామిస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాహుల్ గారు, మీకు అంటే ఏ పాయింట్ బాగా నచ్చింది? అంటే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి యాక్చువల్గా? అంటే ఇందులో అన్ని వేరియేషన్స్ మనం చూడొచ్చు. సో మీకు పర్టికులర్గా ఏ పాయింట్ నచ్చింది ప్రొడ్యూస్ చేయడానికి యాక్చువల్గా? బేసిక్గా సుప్రీత్ నేను కొన్ని 2-3 కాన్సెప్ట్స్ అనుకున్నాం, అంటే వాడు చెప్పడము కొన్ని డిస్కషన్లు అయినాయి. ఇన్ దిస్ ఐ ఫౌండ్ ద వే హీ వాంటెడ్ టు ప్రజెంట్ ఇట్. అంటే అంతకుముందు చేసినప్పుడు ఎలా చేసాము, ఈ మూవీ కూడా మాకు ఐ మీన్ ఆ సోల్ కనిపిస్తుంది. ద వే హీ వాస్ టెలింగ్ ఆ కాన్సెప్ట్ కానీ అంటే క్యారెక్టర్స్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో స్టోరీ బాగా నచ్చింది ఆ టైం స్టార్టింగ్లోనే. అండ్ దెన్ వీ వెంట్. సాన్వి గారు హాయ్, హాయ్ అండి, బాగున్నాను. మీరు? బాగున్నాను. మీరు పుష్పక విమానం చేసినప్పుడు సునీల్ గారితో ఒక రోల్ ఉంటుంది, అంటే పోలీస్ని బెదిరించే క్యారెక్టర్. సో ఆ విధంగా ఈ మూవీలో ఆ ముగ్గురుతో మీరు ఏమన్నా బెదిరింపులు కానీ లేదంటే ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సీన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే బెదిరింపుల ఇది కాదండి, అస్సలు ఫుల్ ఫన్ లవింగ్, అసలు ముగ్గురుతో ఫుల్ మజా ఉండే ఇది అండి. ఇట్ ఈస్ నథింగ్ లైక్ పుష్పక విమానం. సునీల్ సార్తో చేసినలాగా ఆ టోన్ మాత్రం అస్సలు కాదు. అసలు ఆ టోన్కి ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతాం. రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఎప్పుడండి? ఇప్పుడు 2 years అయింది యాక్చువల్లీ. అంటే ఆ సీన్ గురించి చెప్పాలంటే వెరీ అది ఆ సీన్ యాక్చువల్లీ నేనే మొత్తం తెలంగాణలో రాశానండి. సో డైరెక్టర్ గారు నువ్వే రాసుకో తెలంగాణలో అని ఒక్కటే 1 take చేద్దాము అని చెప్పి నేను సునీల్ సార్ ప్లాన్ చేసి మొత్తం చేశాము. సో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత వైరల్ అవుతుందని. అంటే ఇప్పటికీ కూడా ఇఫ్ సమ్మన్ లుక్స్ అట్ మీ, మీరు పుష్పక విమానంలో ఆ సీన్ చేశారు కదా అని అంటారు. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. అంత
వైరల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. డైరెక్టర్ గారు హాయ్ సార్. హాయ్ సార్. రోషన్ని అలాగే కార్తికేయని తీసుకున్నారు పర్టికులర్ క్యారెక్టర్స్కి. అండ్ థర్డ్ క్యారెక్టర్కి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవడం గల రీజన్ ఏంటి? అంటే చాలామంది ఇంకా ఆప్షన్స్ ఉన్నారు కదా. చాలామందిని ఆప్షన్స్ చూసాం. డైరెక్ట్ వీళ్ళని కూడా డైరెక్ట్గా వెళ్ళలేదు. ఇంకోటి ఏమనిపించింది అంటే ముగ్గురు ఒకటేలా ఉండాలి అనిపించింది. అంటే వాళ్ళ హెయిర్ కానీ మీరు టీజర్లో చూస్తుంటే వాళ్ళ హెయిర్ గ్రోత్ కానీ అన్నీ ఒకటేలా ఉండాలనిపించింది. వన్ మోర్ మెయిన్ రీజన్, వాళ్ళ ముగ్గురికి ఒకరినొకరు ఆల్రెడీ తెలుసు. సో వాళ్ళు ఆల్రెడీ బయట ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా షూట్లో ఇంకా ఆడుతూ ఒకటే రూమ్లో పడుకునేవాళ్ళు, కలిసి తినేవాళ్ళు, కలిసి పడుకునేవాళ్ళు. ఇంకా ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది అనిపించింది. సో అందువల్లే స్టీవెన్ మధు. మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది తను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని. అమలాపురంలో మమ్మల్ని అంటే ఈ యాక్టర్స్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఈ స్కూల్ పిల్లల నుంచి అందరూ వాని వెనకాల పరిగెట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఓకే తను ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి. అంతకుముందు తెలియదు అసలు మాకు. హాయ్ డైరెక్టర్, టీజర్ చాలా బాగుంది. అండ్ మీరు చూస్ చేసుకుని కూడా పిల్లలు అంటున్నారు కానీ పిడిగుల్లాగే అనిపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని వచ్చారు కాబట్టి. అండ్ అంటే వీళ్ళలో చూసుకుంటే యాక్షన్ సీక్వెన్స్లు దుమ్ము లేపారు, బట్ కామెడీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకే ఏ పాయింట్లో కనెక్ట్ అయింది వీళ్ళతో కూడా కామెడీ జోనర్లో వెళ్ళొచ్చు అని? స్క్రిప్ట్లోనే ఉంది, అది స్క్రిప్ట్లోనే ఉంది. ఇంకొకటి వీళ్ళతో ఒకసారి ఇప్పుడు ఇలా ఉన్నారు, కూర్చొని ఉన్నారు, కానీ ఒక్కసారి సరదాగా బయట మాట్లాడితే వాళ్ళలో ఉన్న ఎనర్జీ మనకు ఇంటర్వ్యూ చేసాము. రోషన్ వాడి చాలా పాజిటివ్గా అయిపోయాడు. కొంచెం మీసాలు వచ్చాయి, కాకపోతే ఒక 6 months 7 months బ్యాక్ ఇలా లేడు. సో వీళ్ళు ముగ్గురు అసలు క్రేజీ ఎనర్జీ. అండ్ మనం ఎంత తీసినా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి వాళ్ళని ఆ థియేటర్లో 2.5 hours కూర్చుని పెట్టాలంటే స్టార్టింగ్ ఒక 10-20 minutesలో వాళ్ళకి ఒక మంచి పాయింట్ అయితే ఇవ్వాలి. సో మీ ప్రోడక్ట్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది వాళ్ళకి కూర్చోబెట్టారు? సెల్లింగ్ పాయింట్ టుక్లో ఉన్న ఫ్యాంటసీ ఎలిమెంట్స్. ఫస్ట్ 10 minutesలో యూ విల్ బి ఎన్గ్రాస్డ్ ఇన్ టు ద ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ మొత్తం పిల్లలే ఉంటారు, కానీ మిమ్మల్ని ఆ 1 hour సాలిడ్గా కూర్చోబెడతారు. దట్ వీ కెన్ గ్యారంటీ. ఆన్ టాప్ ఆఫ్ దట్ టుక్లో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి కదా, మ్యాజికల్ ఎలిమెంట్స్, అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పటివరకు చూస్తుంటారు అలాంటిది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రోషన్, మీరు చేసే క్యారెక్టర్స్ రీసెంట్గా మిషన్ ఇంపాసిబుల్ కానీ, తర్వాత స్వాగ్ కానీ, అండ్ ఇప్పుడు డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే అది మీ ఫ్యూచర్కి యూజ్ అవుతుందని మీరు అలా చేసుకుంటూ వెళ్తున్నారా, లేదంటే మీలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ బయటపడడానికి ఆ క్యారెక్టర్స్ యూజ్ అవుతాయని మీరు చేసుకుంటూ వెళ్తున్నారా? అట్ ద సేమ్ టైం ఆల్రెడీ కార్తికేయ ఆల్రెడీ ప్రూవెన్, సలార్, అట్లా చాలా పెద్ద మూవీస్తో. సో ఎట్లా అనిపించింది? సో ఫార్చునేట్లీ నాకు వచ్చిన కథలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఈవెన్ మీరు విరూపాక్ష దాని ముందు నుంచి చూసుకుంటే ఫలక్నామా, సో అవి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెన్స్ వచ్చింది. అండ్ నా యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఆ సినిమాలన్నీ యూజ్ అయ్యాయి. వెరీ హ్యాపీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. అంటే మేము సలార్ చేసినప్పటి నుండి మీ ఇద్దరం ఫ్రెండ్స్, సో చాలా ఈజీ అయిపోయింది. సో సలార్ మేము కలిసి చేసాం కాబట్టి ఇట్ వాజ్ వెరీ ఈజీ టు. ఎంత ఫ్రెండ్స్ అయినా యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి ప్రొఫెషన్ దగ్గర చాలా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. నువ్వా నేను అన్న పోటీగా యాక్ట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. సో ఆ విధంగా డైరెక్టర్ గారు మిమ్మల్ని ఈ మూవీలో క్యారీ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీతో ఉన్నారు, సో తనతో ఎప్పుడు అనిపించింది? స్టీవెన్ గారు నాకు ఒక 2 years నుంచి పరిచయం, బట్ అంత క్లోజ్గా ఈ సినిమాతోటే ఫ్రెండ్స్ అయ్యాం. సినిమా చేసేటప్పుడు మాకు అలాంటివి ఏమీ లేవండి. లైక్ సీన్ చెప్పడం మేము చాలా క్యాజువల్గా ఆడుకుంటూ చేసామండి, అంతే. నువ్వు ఎక్కువ చేసావు నేను ఎక్కువ చేసావు ఏం లేదు. స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకంతే, ఎవరి ఇది. స్టీఫెన్, 1 second వీడు చెప్తాడంట మీ క్వశ్చన్కి. యాక్చువల్లీ ఇందాక అదే నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న. అంటే మేము సలార్ చేసేటప్పుడు కూడా మేము ఎలా చేసామంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ సీన్ ఉందిరా, దీన్ని ఎంత ఫాస్ట్గా అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే అంత బ్యూటిఫుల్గా రావాలని ఆ స్పోర్టివ్ కాంపిటీషన్ ఉంటుంది కానీ ఈడుకు చేస్తున్నాడు అన్నట్టు అలా ఉండదు. స్టీఫెన్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీకు చాలా బజ్ ఉంటుంది. సో చాలా లాట్ ఆఫ్ ఫ్యాన్స్, లేడీస్ కూడా, అమ్మాయిలు కూడా మీకు ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ మూవీకి మీకు ఎలా రోల్ వచ్చింది, ఎలా ప్రిపేర్ అయ్యారు మీకు ఈ రోల్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలామందికి నేను తెలీదు. సో అందరూ రీల్స్ చూడరు, చాలామంది సినిమాస్ చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మధుసూదన్, నా నేమ్, బట్ స్క్రీన్ నేమ్ స్టీవెన్ మధు.
నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చేస్తూ ఆల్రెడీ ఒక మూవీ చేసా, ఇంటింటి రామాయణం అని యాక్టర్ నరేష్ గారి కొడుకుని చేసా, తెలంగాణ సినిమా. సో అందులో ఒక అన్న చూసిన యాక్టింగ్ చూసి దీనికి సజెస్ట్ చేశారు. నేను ఆడిషన్కి వెళ్ళా, నెక్స్ట్ ఆడిషన్ ఇచ్చా. సో అన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, అలా సెలెక్ట్ అయ్యా. సో మెమరబుల్ మూమెంట్ ఏంటి సినిమాలో మీ అందరితో, వీళ్ళందరి టీంతో? అన్న ఎవ్రీడే మెమరబుల్ అన్న. లైక్ స్టార్టింగ్ డే నుంచి వి ఎంజాయ్డ్ అ లాట్. లైక్ సీన్ ఎలా, ఇప్పుడు ఒక సీన్ ఇచ్చారంటే దాన్ని ముగ్గురం కలిసి కూర్చొని ఎలా చేద్దాం అని చెప్పి ఇంప్రూవ్మెంట్స్ చేసుకొని, నేను ఒక పాయింట్ చెప్పడం, మ్యాక్సిమం రోషనే చెప్తాడు అన్నీ, లైక్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ. సో ముగ్గురం అలా కూర్చొని బాగా చేసాం అనమాట సీన్స్. ఎక్కడ కష్టం అనిపించలేదు, ఇష్టంగా చేసాం అనమాట ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తూ. సో అట్లా 30 days ఎలా అయిపోయో మాకే తెలియలేదు కూడా సినిమా. సో ఎంజాయ్డ్ అ లాట్. చాలా ఎంజాయ్ చేసాం. అంటే లైక్ మేము షూట్ చేసిన అమలాపురంలో 30 రోజులు, 30 days మాకు మేమేదో షూటింగ్ చేస్తున్న ఫీలింగ్ లేదు, మేమేదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళి మళ్ళీ వచ్చామన్న ఫీలింగే ఉంది మా అందరికి. హీరో సో మీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా తక్కువ ఉంది టీజర్లో. ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటిది? టీజర్లో అసలు చాలా గట్టిగా మాట్లాడేసానా? టీజర్లో అస్సలు లేదు బ్రో. దట్స్ క్యాలిక్యులేటివ్ డెసిషన్. అంటే ప్రతి సినిమాకి ఒక నరేటివ్ని చూస్ చేస్తాం కదా, ఈ టీజర్కి వద్దనుకొని అసలు ఎక్కడ పెట్టలేదు. సో ఐ థింక్ ట్రైలర్లో వస్తుంది, అండ్ 2 days తర్వాత ఏదో అనౌన్స్మెంట్ ఉందని చెప్పారు కదా, దాంట్లో యూల్ నో. ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. టీజర్లో ఈ నరేటివ్తో వెళ్దాం, టుక్ పిల్లలు అండ్ సాన్వికి ఉన్న రిలేషన్ పైన వెళ్దాం అన్నది కాల్ ఉంటే అట్లా. రైట్ సార్, సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సినిమా అయితే ఫన్ అండ్ ఫెంటాస్టిక్గా ఉండబోతుంది అని అర్థమైంది. సో మీడియా మిత్రులు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఇది మన టుక్ సినిమా గురించి టీజర్ లాంచ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీడియా పార్ట్నర్స్ అండ్ అలాగే మన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ. అండ్ దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్.